యశోదా, కారెక్కు. నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నా మొహం చూపించొద్దు అన్నారు. నేను తప్పు చేశాను అన్నారు. నాలాంటి తప్పుడు మనుషులతో మీకేం పని? నేను మీలాంటి మంచి మనుషులతో మాట్లాడాలనుకోవట్లేదు దాక్షాయిని గారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈరోజే నాకు చిన్న పని దొరికింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్లకుండా మీ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి మాటలు, మీ మాటలు వింటూ మళ్ళీ నేను బాధపడలేను. మొదటి రోజే ఉద్యోగానికి రాని ఆవిడ ఉద్యోగం ఏం బాగా చేస్తుందని ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇవ్వరు. దయచేసి మీరు వెళ్ళిపోండి. నేను ఇప్పుడెవరితో మాట్లాడాలని కూడా లేదు. దేవుడు నీకు జీవితంలో ఎన్ని కష్టాలు పెట్టినా సరే తల పొగరు మాత్రం తగ్గలేదు. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నా పర్వాలేదు, కానీ నీతో పాటు నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ఎందుకు వాడి జీవితంతో ఆడుకుంటున్నావు? ప్రశాంతంగా వాడి జీవితమేదో వాడిని బతకనివ్వచ్చు కదా. అయితే ఇప్పుడు మీ కొడుకు ప్రశాంతంగా బ్రతకడం లేదా అత్తయ్య? నేనొచ్చేమైనా అడ్డుపడుతున్నానా? ఏయ్, అత్తయ్య అని నీ నోటితో పిలవొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? సరే చెప్పండి దాక్షాయిని గారు, నా వల్ల మీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? మీరు మీ కొడుకు నా జీవితంతో ఆడుకుంటూ నేనేదో మీ జీవితంతో ఆడుకుంటున్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఒక పక్క నా బిడ్డ ఇప్పుడిప్పుడే లోకజ్ఞానం తెలుసుకుంటూ అమ్మ నాన్న ఏం చేస్తాడు, నాన్నను చూడాలనుంది, నాన్నతో మాట్లాడించు, నాన్నెందుకు మనతో ఉండట్లేదని అడుగుతూ ఉంటే సమాధానాలు చెప్పలేక ఎంత బాధపడుతున్నానో తెలుసా? నరకం అంటే ఏంటో అనుభవిస్తున్నాను. కన్న కూతురు దగ్గరే అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితికి వచ్చాను. అబద్ధాలు నీకు చెప్పడం కొత్తేం కాదు కదా. నీ కూతురు కూడా చెప్పు. అయినా నీకంత బాధెందుకు? మీ అన్నయ్య వాళ్ళింట్లో ఆ బిడ్డనేదో ఇచ్చేయొచ్చు కదా. ఎలాగూ నీ కూతురు ఆ సుబ్బరాజు బిడ్డే కదా. ఇంకా ఆప్తారా దాక్షాయిని గారు? మీకెన్నిసార్లు చెప్పాలి? 100 సార్లు చెప్పుంటాను నా కూతురు సుబ్బరాజు బిడ్డ కాదు, మీ మనవరాలే అని. మీ అబ్బాయి రక్తం పంచుకొని పుట్టిన మీ మనవరాలు. ఏయ్ నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకుకి ఆ పాపకి ఎలా సంబంధం ఉంటుంది? నా కొడుకుతో నువ్వేమన్నా కాపురం చేశావా? మీ ఇద్దరు కలిసి ఉంటేనే నీకు ఆ పాప పుట్టిందా? నాతో ఇంకా పచ్చిగా మాట్లాడించొద్దు. ఏదైనా అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. నా కొడుక్కి నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు నీకు ఆ పాప ఎక్కడి నుంచి పుట్టింది? ఏమైంది మేడం? ఈవిడ గారితో మీరు గొడవ పడుతున్నట్టున్నారు. ఈవిడ గురించి మీకు తెలుసో లేదో, ఎవరు కనపడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది, నోరు జారుతుంది, చేయలేపుతుంది. మా బస్తీలో ప్రతిరోజు ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటుంది. మీరు వచ్చి ఒకసారి మా ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ ఇవ్వండి మేడం. ఈవిడ గారిని మా బస్తీ నుంచి ఎలా తరిమేయాలో అలా తరిమేస్తాను. ఇలాంటి వాళ్ళ గురించి నేను కంప్లైంట్ ఇవ్వడం కాదు, ఏదో ఒకటి చేసి నువ్వే ఈవిడ గారిని ఊర్లో నుంచి లేకుండా పంపించు. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. ఈవిడ గారిని అతి త్వరలో మా బస్తీ నుంచి పంపిస్తాను. నా నెంబర్ రాసుకోండి మేడం. అది నా నెంబర్. ఈ దరిద్రం మీ బస్తీ వదిలి వెళ్ళిపోయినప్పుడు నాకు ఫోన్ చేయి. అలాగే మేడం, నేను చూసుకుంటాను. రాక్షసులు 100 మందున్నా, రాముడు ఒక్కడే ఉన్నా యుద్ధంలో గెలిచేది ఎప్పుడైనా రాముడే. ఇలాంటి కిరాయి గుండాలతో చేతులు కలిపి ఇంకా దిగజారిపోయారు దాక్షాయిని గారు. ఇలాంటి వెధవలు 100 మంది వచ్చినా నన్ను బెదిరించలేరు, నన్ను అక్కడి నుంచి పంపించలేరు. చేతనైంది చేసుకోండి. ఆటో పోనీ.
తాతయ్య, టైం చాలా అయింది. అమ్మ ఇంకా రాలేదేంటి? చీకటి కూడా పడిపోయింది. యాని కూడా వెళ్ళిపోయింది. నాకొక్కదానికే ఇక్కడ ఉండాలంటే బోరు కొడుతుంది తాతయ్య. ఈ పాటికే అమ్మొచ్చేసి ఉండాల్సిందమ్మా. ఎందుకో ఇవాళ ఆలస్యం అయినట్టుంది. అదేంటి తాత? శటకోపం అమ్మా. ఇదందరి తల మీద ఎందుకు పెడతారు? మంచి ప్రశ్న వేశావమ్మా. నువ్వు అడిగిన ప్రశ్న నీ తెలివితేటలకి నిదర్శనం. నీ తెలివితేటలకి పరీక్ష కూడాను. ఇదిగో అమ్మా, తీక్షణంగా చూడు. శటకోపం ఎందుకు పెడతారో నువ్వే చెప్పాలి. అలాగే తాత. తీసుకో. తాతయ్య, ఈ పాదాలెవరివి? దేవుడు అమ్మా. ఇప్పుడు నాకు అర్థమైంది తాత. మమ్మల్నెవ్వర్నీ గర్భగుళ్ళోకి రానివ్వరు. పైగా దేవుడి పాదాలను తాకనివ్వరు. అందుకని దేవుడికి గుర్తుగా ఉండే ఈ పాదాల గుర్తులను మా నెత్తిన పెట్టి మీరు ఆశీర్వదిస్తారు. అలా చేస్తే మేమా దేవుడికి పూజ చేసినంత పుణ్యం వస్తుంది. అంతే కదా? ఇదంతా నీకెవరు చెప్పారే? ఏమో తాతయ్య, నాకు అనిపించింది చెప్పాను. మరి నేను చెప్పింది నిజమేనా? అక్షర సత్యం. నువ్వు పలికిన ఏ పదంలోనూ తప్పు దొరలలేదు. నువ్వు చెప్పింది 100% నిజం. నువ్వు నిజంగా ఆ దేవాది దేవుడి దైవాంశ సంభూతురాలివే. నీలాంటి తెలివి ఎవ్వరికీ ఉండదు. ఏంటి తాత మనవరాలు చాలా ఆనందంగా ఉన్నారు? ఏంటి విషయం? అమ్మా, ఈ బంగారు తల్లి మామూలుది కాదమ్మా. దైవాంశలో పుట్టింది. ఈ పాపకి ఈ వయసులో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావటం లేదు. దీని తెలివితేటలు చూస్తుంటే ఖచ్చితంగా మన దేశానికి మంచి పేరు తీసుకొస్తుంది. మనవరాలా, నువ్విలాగే ఈ తెలివితేటలతో బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి. సరేనా? అలాగే తాతయ్య. ఇప్పుడు ఉమ్మని మొహం మార్చుకొని నవ్వితే పళ్ళురాలి కింద పడతాయే అన్నట్టుగా పిగుసుకొని కూర్చుండే దాక్షాయని ఇప్పుడేంటి ఇంతలా నవ్వుతుంది? కొంపదీసి దీనికి పిచ్చేం పట్టలేదు కదా? చిన్నగా నవ్వే. ఇప్పుడే ఇంటి పక్కన వాళ్ళు నీకు పిచ్చి పట్టిందనుకుని మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయబోతుంటే ఆప్ మరీ వస్తున్నాను. నాకెందుకు పడుతుంది పిచ్చి? నిజమేలే, నీకెందుకు పడుతుంది పిచ్చి? నీ వల్ల ఎదుటివాడికి పిచ్చి పడుతుంది గాని. మీకు నన్ను వేపుకు తినడం తప్ప మరేమీ పనిలేదా? అవును మరి, నువ్వు పల్లీలు
నిన్ను వేపుకొని తింటూ టైంపాస్ చేయాలి. సర్లేవే, ముందు అంతలా ఎందుకు పగలబడి అవుతున్నావు చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. ఆ, ఇదిగోండి చూడండి, ఇందులో ఉన్నదే బుడ్డది. ఇదే నా ఫ్రెండ్. వేరేడంత లేదు, ఇది నీ ఫ్రెండ్ ఏంటి? కన్ఫర్మ్ వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్కి ఫోన్ చేయాల్సిందే. ఇదిగో గుళ్ళో నా ప్రాణాలు కాపాడిందని చెప్పాను కదా, ఒక బుడతది. ఆ బుడతే ఈ బుడత. ఇదిగోండి. చాలా చక్కగా ఉంది దాక్షాయని. దీని రూపం చక్కగా ఉండడమే కాదండి, దాని మాటలు చాలా ముద్దుగా చమత్కారంగా అనిపిస్తాయి. అంతేకాదు, అది మాట్లాడుతుంటే అన్ని విషయాల్లో ఆరితేరిన వాళ్ళు మాట్లాడతారు చూశారు, అలా మాట్లాడుతుంది. అది కొన్ని విషయాలు చెప్తుంటే ఇంత చిన్న వయసులోనే దీనికి ఇవన్నీ ఎలా తెలిసాయా అనిపిస్తుందనుకోండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న తనకి లోకజ్ఞానం నేర్పిస్తున్నారేమో. అది ఒకరు నేర్పిస్తే వచ్చే లోకజ్ఞానం కాదు, పుట్టుకతోనే రావాలండి. బహుశా దానికి ఆ అమ్మవారి ఆశీస్సులున్నట్టున్నాయి. అందుకే దానికంత చిన్న వయసులోనే అంత తెలివి. అదొక్కటే కాదులే, వాళ్ళ అమ్మ పోలికో వాళ్ళ నాన్న పోలికో వచ్చుంటుంది, అందుకే అంత తెలివిగా ఉంది. కావచ్చు. కానీ ఈ బుడతతో మాట్లాడుతుంటే నాకసలు టైమే తెలియట్లేదు తెలుసా. నన్ను నేను మర్చిపోతాను. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిన్నిలా నవ్వుతూ మాట్లాడడం చూసి ఎన్నాళ్ళైందో తెలుసా? నువ్వు ఇలా నవ్వుతూ మాట్లాడితే చాలా బావుంటావే. ఎప్పుడూ ఇలానే నవ్వుతూ మాట్లాడు. మనం ఏదైనా ఎక్కువగా అసహించుకుంటే అదే మన జీవితంలోకి వస్తుందంటారు. అది నీ విషయంలో మరోసారి రుజువు అవుతుంది. నువ్వు యశోదని సరైన కారణాలు లేకుండా ఎంతో ద్వేషాన్ని పెంచుకుంటూ కోపాన్ని పెంచుకుంటున్నావు. కానీ దేవుడు యశోద ఏ తప్పు చేయలేదని నిరూపించి మళ్ళీ నీ దగ్గరికి చేరుస్తాడు. ఇదిగో, నేను ఆనందంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ యశోద పేరు గుర్తు చేసి నా ఆనందాన్ని పాడు చేయకండి. సర్లే, నేనేం పాడు చేయనులే కానీ నీకు ఆ బుడతదాంతో మాట్లాడితే ప్రశాంతంగా సమయం తెలియట్లేదంటున్నావు కదా, ఒక పంచే దాన్ని మన ఇంటికి తెచ్చేసుకో. వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటున్నాడు అంటున్నావు కదా, వాళ్ళ అమ్మకు మన ఇంట్లోనే పనిద్దాం. ఆ పసిది కూడా మన ఇంట్లోనే ఉంటుంది. నీకు బాగా కాలక్షేపం అవుతుంది. ఏమంటావు? ఏం ఆలోచిస్తున్నావు దాక్షాయని? ఏం లేదండి, కీడెంచి మేలంచమంటారు కదా, అదే ఆలోచిస్తున్నాను. నాకా పసిబిడ్డ నచ్చింది, కానీ వాళ్ళమ్మ ఎలాంటిదో ఏం చేస్తుంటుందో మనకు తెలీదు కదా. ఒకవేళ అది కూడా మీ కోడలు యశోద లాంటిదే అయితే, అమ్మో, ఈ ఇంట్లో అనవసరమైన సమస్యలన్నీ తలెత్తుతాయి. వద్దులేండి, ఆ పాపని నేను గుళ్ళోనే కలుస్తాను. అక్కడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు మీకు కూడా దూరంగా ఉన్నట్టుంటుంది. నువ్వు నరమానవుడికి అర్థం కావే. అయ్యో, అమ్మకి బ్యాగ్ గురించి ఇంకా చెప్పలేదే. వెంటనే అమ్మకి బ్యాగ్ గురించి చెప్పాలి.
నీర్జా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రాపో, భోజనం చేద్దు గాని. ప్రేమ, అక్క నువ్వు కూడా రా, భోజనం చేద్దు గాని. వస్తున్నానక్క. నీర్జా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రా, అక్కడే నిలబడిపోయావేంటి? నీర్జా, ఈ బ్యాగ్ ఎక్కడిది? నీ బ్యాగ్ ఏమైంది? అమ్మా, ఈ విషయం నీకు గుళ్ళోనే చెప్దామనుకున్నాను. నువ్వు కోపంగా ఉన్నావు కదా, అందుకే అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్దామనుకున్నాను, ఈలోపు నువ్వే అడిగేశావు. ఒకవేళ నేను కుట్టిన బ్యాగ్ నీరజకి నచ్చక ఎవరి దగ్గరైనా అడిగి బ్యాగ్ తెచ్చుకుందా, లేకపోతే ఈ బ్యాగ్ ఎవరి దగ్గరైనా తీసుకొచ్చేసిందా? ఈ బ్యాగ్ ఎక్కడిది నీరజా? నీకు నిజం చెప్పు, అసలు ఈ బ్యాగ్ ఎవరిది? ఎవరి దగ్గర తీసుకున్నావు? అంటే నేను నీకు ఇచ్చిన బ్యాగ్ నీకు నచ్చలేదా? బ్యాగ్ నీకు ఇచ్చినప్పుడు నచ్చిందని చెప్పావు కదా, అంటే నాకు అబద్ధం చెప్పావా? నేను నీకోసం ఈ బ్యాగ్ ఎంత కష్టపడి కుట్టానో తెలుసా? అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా, నా మీద కోప్పడకమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా, నేనెవ్వరినీ అడగలేదు, ఎవరి దగ్గర నుంచి ఈ బ్యాగ్ తీసుకురాలేదు. అసలు ఈ రోజు స్కూల్లో ఏం జరిగిందంటే, అదమ్మా జరిగింది. నేనే తప్పు చేయలేదమ్మా, మా మేడం తీసుకెళ్ళమంటేనే తీసుకొచ్చాను. సారీ బంగారు తల్లి, నీ మీద అనవసరంగా కోపడ్డాను. ఇప్పుడు ఈ ముద్ద ఎందుకు పెట్టానో తెలుసా? నేనంటే నీకు చాలా చాలా ఇష్టం కాబట్టి. అందుకే కాదు, నిన్ను టీచర్ మెచ్చుకున్నందుకు. కానీ ఈ బ్యాగ్ నువ్వు రేపు తీసుకువెళ్ళి మీ మేడం గారికి ఇచ్చేసే. ఆ పాప దగ్గర నుంచి నువ్వు నీ బ్యాగ్ తీసేసుకో. నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను. ఆ పాప వాళ్ళమ్మ మాత్రం ఖచ్చితంగా ఆ పాపని కొట్టే ఉంటుంది, లేదా అరిచేసి ఉంటుంది. ఇక్కడేమో నువ్వు హ్యాపీగా ఉన్నావు, అక్కడేమో మీ ఫ్రెండ్ బాధపడుతూ ఉంటుంది కదా. చూడనా? కాబట్టి ఎప్పుడూ మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు, అర్థమైందా? అర్థమైందమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. మా టీచర్ కూడా ఇదంతా పనిష్మెంటే అని చెప్పింది, అందుకే తీసుకొచ్చాను. నువ్వు చెప్పినట్టుగానే రేపు మా మేడంకి ఇచ్చేస్తానులే. గుడ్ గర్ల్. సరే పదండి, భోంచేద్దురు గాని. అక్క, నాకు సపరేట్ ప్లేట్ వద్దక్క. నీరజకి నువ్వెలాగైతే గోరుముద్దలు పెడతావో నాకు కూడా నీ చేతులతో గోరుముద్దలు తినాలనుంది. చాలా రోజులైందక్క గోరుముద్దలు తిని. నీ చేత్తో గోరుముద్దలు తింటే అమ్మ చేత్తో తిన్నట్టే అనిపిస్తుంది. అందుకే అడిగానక్క, ఏమనుకోకక్క. అయ్యో, నేనెందుకు అలా అనుకుంటాను ప్రేమ? నువ్వు నా సొంత చెల్లెల్లాంటి దానివే కాదు. నీరజ ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే. నేనిద్దరికీ గోరుముద్దలు పెడతాను. పప్పు కావాలా, సాంబార్ కావాలా? పప్పు. అమ్మా, వాటర్. ఇదిగో తాగు. ఇదిగో వాటర్ తాగు, నేను తాగిపిస్తాను, తాగు.
ఆగస్టు 10 నుండి యశోద సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. ఒక్కసారి యశోద వైపు పాజిటివ్గా ఆలోచించండి. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యశోద బతికుండగా ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నవమిని ఎందుకు వద్దనుకుంటున్నారు? పలానా తప్పు చేసిందని ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి. నేను ఈ పెళ్ళొద్దంటాను. అమ్మ మాటే నా మాట కూడా నాన్న. నువ్వు దండం పెట్టినంత మాత్రాన నీ బిడ్డ కాకుండా పోదురా. పాపకి DNA టెస్ట్ చేయిస్తాను.